ఏపీ టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఎస్జిటి అభ్యర్థుల కోసం ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ ద్వారా ఏపీ 2018 మరియు 19లో జరిగిన టెట్కమ్ టీఆర్టీ అన్ని పేపర్స్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బుక్ యొక్క ప్రత్యేకతలు: మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ ప్రశ్నలన్నింటినీ కూడా తెలుగులో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ బుక్ కొరకు మరింత సమాచారం కొరకు కింద ఉండే నంబర్స్ని సంప్రదించగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. సో ఫ్రెండ్స్, మన విద్య నుండి డైలీ కరెంట్ అఫైర్స్ని మీకు అందించబోతున్నాం. సో అందులో భాగంగా ప్రీవియస్ డే జరిగిన కరెంట్ అఫైర్స్లోని ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని నెక్స్ట్ డే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు నవంబర్ 25లో జరిగిన 2019లో జరిగిన ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ జాతీయం, అంతర్జాతీయం, రాష్ట్రీయం ఈ మూడు అంశాలను కూడా కవర్ చేస్తూ ఈ కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. సో ఈ కరెంట్ అఫైర్స్ ద్వారా ఏంటంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నోట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వివరణ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మ్యాటర్లోకి వెళ్దామండి. సో కరెంట్ అఫైర్లో ఈరోజు మనకి ముందుగా మొదటి అంశం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవ ఆమోద దినోత్సవం. సో నవంబర్ 26న రాజ్యాంగ ఆమోద దినోత్సవం అంటే మనకి సంవిధాస్ దివాస్ అంటారండి. దీన్ని యాక్చువల్గా రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని సంవిధాస్ దివాస్ ఇక్కడ చూపిస్తాం చూడండి. దీన్ని మనం రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని సంవిధాస్ దివాస్ అంటాం. అండ్ ఇక్కడ మన పాయింట్ ఏమైనా ఉంది, ఇక్కడ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70 ఏళ్ళు అవుతున్న సందర్భంగా నవంబర్ 26న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం జరగనుంది. యాక్చువల్గా ఇది 25th కాబట్టి నెక్స్ట్ డే గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి చెప్పే విషయం ఏంటంటే 70 ఏళ్ళు అవుతుందన్నమాట. సో భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 70 సంవత్సరాలు అవుతుంది. సో అందులో భాగంగా ఏ రోజు జరుగుతుంది? అది నవంబర్ 26న. సో అది ఎక్కడ జరిగింది సభ అంటే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో. అండ్ ఈ రాజ్యాంగ ఆమోదాన్నే మనం ఏమంటాం? సంవిధాస్ దివాస్ అని చెప్పి అనడం జరుగుతుంది. అండ్ రెండో పాయింట్ చూడండి, రాజ్యసభ 250 సమావేశం గుర్తుగా రూపొందించిన రూపాయలు 250 విలువైన వెండి నాణ్యాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, ప్రధాని మోడీ గారు ఆవిష్కరించారు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, రాజ్యసభ ఎన్ని సమావేశాలు జరిగింది ఇప్పటివరకు అంటే 250 సమావేశాలు జరుగుతుంది. సో దానికి గుర్తుగా 250 రూపాయల విలువైన వెండి నాణ్యాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు, ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఆవిష్కరిస్తారు. అంటే ఇది 25th గురించి కాబట్టి ఆవిష్కరిస్తారు అని చెప్పనుంది, కానీ ఆవిష్కరించడం జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ ఏముంది, ఇప్పటి వరకు జరిగిన 106 రాజ్యాంగ సవరణలకు సంబంధించిన వివరాలతో కూడిన సంకలనాన్ని వారు విడుదల చేశారు. రాజ్యసభ ది జర్నీ సీన్స్ 1952 శీర్షికన దీన్ని సిద్ధం చేసినట్లు రాజ్యసభ సచివాలయం తెలిపింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పటి వరకు ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగాయి అంటే 106 రాజ్యాంగ సవరణలు జరిగాయి. సో వీటన్నిటితో కూడిన ఒక శీర్షికని వాళ్ళు రాజ్యసభ ది జర్నీ సీన్స్ 1952 పేరిట రూపొందించడం జరిగింది. సో దాన్ని సచివాలయంలో విడుదల చేయడం జరిగింది బుక్ని. సో ఈ బుక్ పేరు ఏంటండి? రాజ్యసభ ది జర్నీ సీన్స్ 1952. సో ఎన్ని సవరణలు జరిగాయి? ఇప్పటివరకు 106 జరిగాయి. సో నెక్స్ట్ పాయింట్ ఏమన్నా, తర్వాతి అంశం, రాజ్యాంగాన్ని తొలిసారిగా 1951లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కోసం సవరించగా చివరిసారిగా ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం విద్యా ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ 103వ సవరణ చేయడం జరిగింది అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ పాయింట్. సో తొలిసారి ఏంటండి 1951లో జరిగింది. అండ్ చివరిది 103వ సవరణ ఏంటది? రిజర్వేషన్ కోసం, అంటే ఈబీసీ వాళ్ళ కోసం 10% రిజర్వేషన్ కోసం ఇవ్వడం జరిగిందని చెప్పి ఇక్కడ పాయింట్లో ఉంది. అండ్ నెక్స్ట్ అంశం అండి, ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఫిర్యాదులకు 14400 అంటే ఇక్కడ మనకి ఏపీలో అవినీతి ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగిందండి, 14400 నెంబర్. మరి దీని గురించి తెలుసుకుందాం. అవినీతిపై ప్రజలు నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్ 14400 14400ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవంబర్ 25న దీన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా కాల్ సెంటర్కు ఫోన్ చేసి పనితీరు వివరాలు తెలుసుకున్నారు. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది ఇంపార్టెంట్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం, సో సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడ ఉందండి? తాడేపల్లిలో ఉంది. సో అక్కడ నవంబర్ 25న 14400 అనే అవినీతి ఫిర్యాదుల కోసం రూపొందించిన నంబర్ని తొలిసారిగా ఉపయోగించడం జరిగింది. సో అది మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో ఆయనే స్వయంగా కాల్ సెంటర్కు ఫోన్ చేసి అని ఇచ్చాడు కాబట్టి మొదటిసారిగా ఉపయోగించింది ఎవరంటే
జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి, ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఫిర్యాదు అందిన 15 నుంచి 30 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి తగిన చర్యలు తీసుకోవాలి. బాధితుల ఫిర్యాదులను ఎట్టి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకూడదు. జవాబుదారీతనంతో పనిచేసి ఫిర్యాదులకు పరిష్కారం చూపించినప్పుడే వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని ఆయన చెప్పారు. సో ముఖ్యంగా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, 14400 అనేది అవినీతి ఫిర్యాదులకు సంబంధించింది. అది మనకి నవంబర్ 25న స్టార్ట్ అయింది. సో తాడేపల్లిలో సీఎం క్యాంపు నుండి ప్రారంభించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సో మొదటి వ్యక్తి ఆయననే. అండ్ ఇందులో ముఖ్యాంశం ఏంటి, 15 నుంచి 30 రోజుల్లోపు తగిన చర్యలు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ అంశం అండి, ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకానికి 315 కోట్లు. సో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూపాయలు 315.86 అంటే 315 కోట్ల 86 లక్షలు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సో ఇది కూడా నవంబర్ 25 నాడు జరిగిందండి. సో అడ్వాన్స్ కింద సెప్టెంబర్లో 14,059 కోట్లని గాను 11,043 కోట్లు మంజూరు చేశారని, మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో 315 కోట్ల 86 లక్షలని ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖకు గ్రామీణాభివృద్ధి శాఖ అనేది విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం అనేది అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎంత అమౌంట్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏ పథకం కింద వచ్చింది అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మనకి 315 కోట్లు మంజూరు అయ్యాయి. యాక్చువల్గా మొత్తం అమౌంట్ ఎంత అండి, 1459 రూపాయలు. మొత్తం అమౌంట్ 1459 రూపాయలు. కానీ అందులో మొదటి విడతలో 1143 కోట్లు రాగా ఇప్పుడు రెండో విడతలో 315 కోట్లు. అంటే ఇది మనకి ఎకనామిక్స్ పాయింట్గా కూడా గుర్తించవచ్చు. అండ్ నెక్స్ట్ అంశం అండి, జేమ్ పకడ్బందీగా నిర్వహణకు పర్యవేక్షణ కమిటీ. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంస్థలకు అవసరమైన వస్తువులు కొనుగోలును ప్రభుత్వ ఈ మార్కెట్ వ్యవస్థ జేమ్ ద్వారా చేపట్టాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి కొనుగోలు కూడా ఈ మార్కెట్ ఏంటంటే జేమ్ ద్వారా జరగాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇందుకు అనుగుణంగా కొనుగోలు అంశాన్ని పర్యవేక్షించడం కొరకు ఖజానా శాఖ సంచాలకుడు చైర్మన్గా, సంయుక్త కార్యదర్శిగా, సభ్య కార్యదర్శిగా మరో 4 సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా రావత్ ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రావత్ అనే పేరు ఇంపార్టెంట్ అండి. సో జేమ్కి సంబంధించి అంటే ఈ పథకానికి సంబంధించి ఈ పర్సన్ ఇంపార్టెంట్ కావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అంశం అండి, తెలంగాణ ఆహార భద్రత మిషన్కు 51 కోట్ల విడుదల. జాతీయ ఆహార భద్రత మిషన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అండి ఇది. ఈ పథకం కింద అమలు కోసం 51.65 అంటే 51,65 లక్షలను విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ నవంబర్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. వరి, పప్పుధాన్యాల పంటలు పండించే రైతులకు రాయితీనిచ్చేందుకు ఈ పథకం కింద అమలు చేస్తారు. అండ్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి బడ్జెట్లో 12 కోట్లు అంటే 12.66 కోట్లు కేటాయించారు. అవి సరిపోవని వ్యవసాయ శాఖ తెలపడంతో పంటల దిగుబడిని పెంచడానికై విత్తనాలు మరియు ఎరువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రాయితీ కల్పించడం కోసం ఈ పథకం కింద ఈ 51,65 లక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని రాయితీ రూపంలో అందించడం జరుగుతుంది. సో వరి మరియు పప్పు ధాన్యాలు పంటలు పండించే వారి కోసం అండి దిగుబడి పెంచడం కోసం విత్తనాలు మరియు ఎరువులు వంటి వాటిపైన రాయితీ కోసం ఈ పథకం ఉంటుంది. జాతీయ ఆహార భద్రతా మిషన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద మనకి నవంబర్ 24న ఈ అమౌంట్ రావడం జరిగింది. అండ్ క్రీడా అంశాలైనటువంటి ముఖ్యమైన అంశం స్పెయిన్దే డేవిస్ కప్. సో స్పెయిన్ జట్టు 6వసారి డేవిస్ కప్ టైటిల్ని చేజిక్కించుకుంది. సో మొత్తం ఎన్నిసార్లు అండి, 6వసారి. ఫైనల్స్లో డబుల్ మ్యాచ్తో పని లేకుండానే కెనడాపై విజయం సాధించింది. సో స్పెయిన్ జట్టు డేవిస్ కప్ను గెలుచుకుంది, కెనడాపై విజయం సాధించింది. ఇది స్పెయిన్కు 6వసారి అనేది ఇంపార్టెంట్ అయిన విషయాలు. సో రెండో సింగిల్స్లో ఇక్కడ నుంచి చెప్పేదంటే కొంచెం డెప్త్ అండి. సో ఎక్కడి నుంచి జరిగిందని చెప్పంటే మొత్తం మ్యాటర్ ఇచ్చాడు ఇక్కడ. రెండో సింగిల్స్లో రఫెల్ నాదాల్ 6-3, 7-6, 9-7తో షపోవాలోను ఓడించడంతో స్పెయిన్ 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించగా మూడో మ్యాచ్ అవసరం లేదన్నమాట. సో 2 మ్యాచ్లు గెలిచే మొదటి మ్యాచ్, రెండో మ్యాచ్ స్పెయిన్ గెలిచింది కాబట్టి మూడో మ్యాచ్ అయినటువంటి డబుల్స్ మ్యాచ్ అవసరం లేకుండానే మనకు స్పెయిన్ డేవిస్ కప్ అనేది స్పెయిన్కి అందించడం జరిగింది. సో అంతకంటే ముందు మొదటి మ్యాచ్లో రాబర్టో బాటిస్తా మనకి ఫెలిక్స్ అగార్పై విజయం సాధించడం జరిగింది. సో మొత్తం 19 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయినటువంటి నాదల్కు ఇది 4వ డేవిస్ కప్ టైటిల్. ఇంతకుముందుకు 2004, 2009, 2011లో డేవిస్ కప్ గెలిచిన స్పెయిన్ జట్లో నాదల్ ఉన్నాడు. సో ఇక్కడ రఫెల్ నాదల్ గురించి చెప్తున్నామండి. 19 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్గా తను నిలవడం జరిగింది. 19 సార్లు. అందులో 2004, 2009, 2011
ఇది వరకు జరిగిన జట్లలో మనకు రఫేల్ నాదల్ ఉండడం జరిగింది. సో అంటే మనకి రఫేల్ నాదల్కి ఇది ఎన్నో డేవిస్ కప్ అండి? 4వ టైటిల్. మొత్తం స్పెయిన్కి ఎన్నోదండి? 6వ టైటిల్. సో ఇవి మనం ఈ వీడియో ద్వారా, ఈ చిన్న వీడియో ద్వారా మీకు అందించబోయే అంశాలండి. సో ఇలా డైలీ కరెంట్ అఫైర్స్ ముఖ్యాంశాలను మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోస్ అనేటివి ఎవరైతే కోచింగ్ వెళ్ళలేని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, చదువుకునే విద్యార్థులకు ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. సో 100% వెళ్ళిపోతాయని మేము ఆశిస్తున్నాం. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇది మా ఫస్ట్ అటెంప్ట్ అండి కరెంట్ అఫైర్స్ పైన. సో ఎటువంటి మార్పులు సరే మేము స్వీకరించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో ఈ వీడియోస్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.